చివరిగా అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే కొద్దిగా 1-2 నిమిషాలు ఎక్కువ మాట్లాడుకోవచ్చు, ఏ బాధ లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. 3 బిల్లులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ బిల్లులకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూనే కొన్ని సూచనలు, అందులోని కొన్ని 1-2 విషయాలను తమరి ద్వారా సభ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. హైడ్రా విషయంలో, హైడ్రా వచ్చినటువంటి సందర్భంలో సోదరులు చాలామంది ఆ హైడ్రా పుట్టుకను కూడా చాలామంది అవసరాన్ని కూడా గుర్తిస్తూ చెప్పడం జరిగింది. ఎస్ అధ్యక్ష, హైడ్రా రావడం వల్ల కొంతమందికి ఇబ్బంది జరిగింది అధ్యక్ష. అది పేద వర్గాలకు చాలా తక్కువగా ఇబ్బంది జరిగినప్పటికీ ఎవరైతే ఆక్రమణలు చేసినారో, ఎవరైతే ఎంక్రోచ్మెంట్లకు పాల్పడ్డారో, ఎవరైతే సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిరో వాళ్ళకి ఇబ్బంది జరిగింది అధ్యక్ష. కాబట్టి హైడ్రా వచ్చినటువంటి సందర్భంలో మిగతా జిల్లాల నుంచి కూడా ఒక డిమాండ్ వచ్చింది అధ్యక్ష. హైడ్రా మాతాన కూడా ఉండాలి, మా పట్టణాల్లో కూడా ఉండాలి, మా పల్లెల్లో కూడా ఎంక్రోచ్మెంట్లు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల నుంచి పుట్టింది అధ్యక్ష. అందుకే చాలా జిల్లాల నుంచి కూడా మాతాన హైడ్రా రావాలనేటువంటి నినాదం లేచింది, అదో ఉద్యమంలాగా సాగింది అధ్యక్ష. ఆ తర్వాత కూడా హైడ్రా చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఒక భరోసా కలిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలకి ఒక భరోసా కలిగింది. ఎస్, ఖచ్చితమైనటువంటి ప్లేస్లో, అన్ని అనుమతులున్న ప్లేస్లోనే ఇక ముందు నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్మాణాలను ఓవైపు కట్టడి చేస్తూనే భవిష్యత్తులో వచ్చేటువంటి నిర్మాణాలు సరైనవే అనేటువంటి కొనుగోలుదారులు కానీ, ఇటు అమ్మకందారులు కానీ, వాళ్ళిద్దరి మధ్య ఒక సర్టిఫికేట్ లాంటి ఒక కార్యక్రమం ఏర్పడ్డది. ఎస్, హైడ్రా గుర్తింపు ఉంది దీనికి అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పడ్డది అధ్యక్ష. సో ఆ రకంగా హైడ్రాను తీసుకొచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చింది అధ్యక్ష. కానీ కొంతమంది నాయకులు హైడ్రాని ఏదో బూచిగా చూపించి, హైడ్రా అంటే అదేదో యమధర్మరాజు పంపినటువంటి సంస్థ లెక్క, హైడ్రా అంటే ఇది పేద వర్గాల మాన ప్రాణాలు తీసుకుపోతున్న సంస్థ లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేసిరు అధ్యక్ష. దాన్ని ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. హైడ్రా పేద ప్రజలను అలాగే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల సంరక్షణ కోసం ఏర్పడినటువంటి సంస్థగా దాన్ని చూడాల్సి ఉంటుంది అధ్యక్ష. హైడ్రా విషయంలో అదొకటి జరిగింది అధ్యక్ష. ఇక రెండోది, శివారు గ్రామాలు ఏవైతే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి విలీనం అనేది దాదాపు ఒక 51 గ్రామ పంచాయతీలను అందుబాటులో, అంటే పక్కనే ఉన్నటువంటి మున్సిపాలిటీలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్ అధ్యక్ష, పట్టణీకరణ అనేది కొంత అవసరం, తద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేటువంటి చర్చ కూడా అనేక రీసెర్చ్ పేపర్లలో నేను కూడా చూడడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ యాజ్ ఏ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీగా నేను ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. ఈ 51 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు కానీ, దాదాపు ఒక గ్రామంలో 10 మంది వార్డు మెంబర్లు అనుకున్నా కూడా 500 మంది వార్డు మెంబర్లు కానీ, ఒక 50 మంది ఎంపీటీసీలు కానీ అధ్యక్ష. ఇక్కడ వీళ్ళ రిజర్వేషన్లు ఏం కాబోతా ఉన్నాయి? ఇప్పుడు మున్సిపల్లో ఒక వార్డు కౌన్సిలర్ కావాలంటే జనాభా పరిధి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. 2000 మంది 3000 మంది తోటి ఒక వార్డు ఉంటుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో 1000 మంది 1200 మంది ఉంటే ఒక సర్పంచ్ ఉంటారు అధ్యక్ష. అక్కడ ఒక 4-5 లేదా 6 వార్డు మెంబర్లు ఉంటారు అధ్యక్ష. సార్, వీళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు దొరుకుతాయి అధ్యక్ష. మరి 51 గ్రామాలలో ఉన్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ ఆల్సో, మళ్ళీ వీళ్ళ రిజర్వేషన్లు పోతున్నట్టే కదా, ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నట్టే కదా. సో లోకల్ బాడీలో ఎంత దొరికినా ఇక్కడ 15 మంది రాజకీయంగా పైకి వచ్చేటువంటి అవకాశం ఉన్న చోట కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి సూచన చేయదలుచుకున్నా, ఇక్కడ దాదాపుగా 500-600 మంది ఏది రాజకీయంగా కార్యకలాపాలు నిర్వహించేటువంటి కార్యక్రమం డిస్టర్బ్ అయింది. ఇక్కడ సేవలు డిస్టర్బ్ అయిపోయినాయి. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రధానమైనటువంటి దెబ్బ ఇక్కడ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. దాన్ని ఎట్లా సమర్థిస్తారు, మీరు ఎట్లా సవరిస్తారు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉంది అధ్యక్ష. ఇక రెండోది అధ్యక్ష, ఇంకా 6 గ్యారంటీల అమలు విషయంలో కూడా చాలామంది
విపక్ష నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడడానికి కూడా ఏం లేదు అధ్యక్ష అది దాంట్లో. ఎందుకంటే మేము 6 గ్యారంటీలే కాదు ఇంకా కొన్ని గ్యారంటీలు కూడా ఇచ్చినాం, వాటిని అమలు చేయలేకపోయినాం ఇటీవల కాలంలో. ఏంటి అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ గారిని సభకు తీసుకొస్తామన్నాం, తీసుకురాలేకపోయినాం, అదొక గ్యారంటీ ఫెయిల్ అయిపోయింది మాది. రెండోది కొంతమంది సభ్యుని హక్కు వచ్చేది నాది, అది గ్యారెంటీ. మరి ఇంకేంది అధ్యక్ష 6 గ్యారంటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం టెన్షన్గా పోవట్లేదు అధ్యక్ష. వాళ్ళు ఏమి అమలు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మున్సిపాలిటీ ఎప్పుడు అయిపోయిందా? ఉంది, ఇంకా ఉన్నాయి అధ్యక్ష. ఇందులో కొన్ని వీళ్ళతోటి ఉంది ముచ్చట, వీళ్ళతో ముచ్చట ఉంది. సార్ బిల్లు మీద మీ అంశాలు, బిల్లు మీదనే సార్ సూచన చెప్పండి. నేను ఇక్కడి నుంచి సార్ అక్కడికే పోతున్నాం సార్. దయచేసి బీసీల రిజర్వేషన్ల పైన చాలా మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ బీసీల రిజర్వేషన్లు 33% నుంచి 20% పట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు అధ్యక్ష? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది అధ్యక్ష, 42% డిక్లరేషన్ ఇచ్చింది. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరు చేస్తూనే ఉంది. కానీ ఇవాళ బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఉన్న 33% రిజర్వేషన్ని 20%కు దిగువకు తీసుకొచ్చినటువంటి గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి పరిహారంగా బీసీల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు. అధ్యక్ష, ప్రస్తుతం బీసీ జెడ్పీటీసీల కంటే ఎస్టీ జెడ్పీటీసీల సంఖ్య ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే రిజర్వేషన్ను అయితే గతంలో ఉన్నటువంటి వాళ్ళు డెడికేట్ కమిషన్ వేయకుండా సుప్రీంకోర్టులో కేసు ఉంటే అధ్యక్ష, సుప్రీంకోర్టులో కేసు ఉంటే కనీసం సరైన రిప్రజెంటేషన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు కూడా ఏదైనా ఈ కాయిదాలతో ఎట్లా పెంచగలుగుతావు రిజర్వేషన్ అంటే కూడా సమాధానం చెప్పలేకపోతే బతిలాడుకొని బయటపడితే అనివార్య పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. లేకపోతే ఆ 20% కూడా లేకపోయేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని గమనించింది కాబట్టే ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గారు చెప్పినటువంటి మాట ఇక్కడ 157 పేజ్ నెంబర్లో ట్రిపుల్ టెస్ట్ వేసినారు అధ్యక్ష. ట్రిపుల్ టెస్ట్కు లోబడి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలనేది మనకు ఏది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఒక ఎస్, అందుకే తగ్గింది, అందుకోసమే మాకు వర్తిస్తే మేము తీసుకుంటాం కానీ మీకు వర్తించని దాంట్లోకి మీరు రాకండి. రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే మేము మా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మా దాంట్లో. ఇక్కడ క్లియర్గా మా జాతీయ ఎజెండా ఈ 50% స్లాబ్ను ఎత్తేయాలనేటువంటి క్లియర్ ఎజెండా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష. నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు కూడా ఆ మాట చెప్పారు అధ్యక్ష. దాని ద్వారా ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇన్ని రోజులుగా జరిగినటువంటి బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి రాహుల్ గాంధీ గారి ఆలోచన భవిష్యత్తులో చెక్ పెట్టబోతా ఉంది అధ్యక్ష. వాటి